కామినేని హాస్పిటల్స్ విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా గుండె చికిత్సల్లో అత్యుత్తమ సేవలను అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పిన కామినేని కార్డియాలజీ విభాగం అత్యధిక సక్సెస్ రేటుతో 15,000కు పైగా కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ ప్రొసీజర్లను పూర్తి చేసి దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యాధునిక సాంకేతిక సంపత్తితో అద్వితీయ ఫలితాలు సాధించినట్లు హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది. గత 10 సంవత్సరాలుగా గుండె చికిత్సల్లో అత్యుత్తమ సేవలను అందిస్తూ అత్యధిక సక్సెస్ రేటుతో 15,000కు పైగా ఆపరేషన్లు పూర్తి చేసినట్లు విజయవాడ కామినేని హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పాలిక్లినిక్ రోడ్డులోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు ఎంఎస్ఎన్ పవన్ కుమార్, సురేష్, భరత్ తదితరులు మాట్లాడారు. గుండె సమస్యల చికిత్సల్లో అరుదైన ఘనతను సాధించామని తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో అత్యధిక సక్సెస్ రేటుతో 15,000 ప్రొసీజర్లను పూర్తి చేయడం ప్రత్యేకంగా నిలిచిపోతుందని డాక్టర్లు పేర్కొన్నారు. కార్డియాలజీ విభాగంలో 3 అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, 2 కార్డియోథోరాసిక్ సర్జన్ల బృందం 24 గంటలు సేవలు అందిస్తుందని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, హాస్పిటల్లో అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులు వెల్లడించారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అభినందించారు. ప్రైమరీ యాంజియోప్లాస్టీలు మనం చాలా కామన్గా చేస్తున్నాము. మన దగ్గర 3 కార్డియాలజిస్టులు, 2 సిటీ సర్జన్స్ ఉన్నారు. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ చేయడానికి అందరి సహకారంతో విజయవంతంగా చేయడానికి అవకాశం ఉంది మన దగ్గర. ఇప్పుడున్న కాలంలో హార్ట్ అటాక్స్ చిన్న వయసు నుంచే చాలామందికి రావడం అనేది జరుగుతోంది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్ అని బాగా ఎక్కువ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళలో. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, వంశపారంపర్యంగా ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల, ఎక్సర్సైజ్ లేని కారణం వల్ల, ఒబెసిటీ స్థూలకాయం పెరగటం వల్ల కానీ మొత్తానికి హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం బాగా ఎక్కువ అయిపోయింది. సో అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ వచ్చినచో ఎమ్మటే ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే హార్ట్ని ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 3 ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులు ఉన్నాం, 2 సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఉన్నారు. మెయిన్ మా స్పెషాలిటీ ఏంటంటే 24/7 అవైలబిలిటీలో ఉంటామండి. ఎప్పుడైనా సరే హార్ట్ ఆపరేషన్లు అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రైమరీ యాంజియోప్లాస్టీ. ఒక పేషెంట్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యేది దానివల్లే. సో మేము 3 ఉండటం వల్ల ఏంటంటే రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీలో ఉన్నాం. ఎప్పుడైనా పేషెంట్ ఒకసారి హాస్పిటల్లోకి ఎంటర్ అయితే వితిన్ 60 మినిట్స్లోనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయడం అనేది ఈ హాస్పిటల్ ఒక ప్రత్యేకత. రెండోది, గుండెకి సంబంధించిన ప్రతి కష్టమైన కేసులు కూడా దాదాపుగా 99% మేము చేస్తుంటాం. ప్లస్ రెండోది, మాకు మంచి బ్యాకప్ కార్డియోథొరాసిక్ సర్జరీ నుంచి మంచి బ్యాకప్ ఉంది కాబట్టి అన్ని కష్టమైన కేసులు కూడా మేము తీసుకొని దాదాపుగా సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము. దాదాపు 98% సక్సెస్ రేట్ ఉందండి. మాది క్యాత్ ల్యాబ్ టీం కూడా గట్టి టీమే. టెక్నీషియన్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ దాదాపు 10 మంది ఉన్నారు. ఎకోలో కూడా మాకు దాదాపుగా 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఐసీయూ కూడా పెద్ద సెటప్ అండి, దాదాపుగా 25 బెడ్స్ ఉన్నాయి. అట్టే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా దాదాపు 15 బెడ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్ కూడా అంటే అన్ని మల్టీ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్ ఉండటం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిపార్ట్మెంట్ మనం కేసులు ట్రీట్ చేయడం వల్ల కానీ, సక్సెస్ కానీ, మొత్తం టీం వర్క్ వల్ల మనం ఇంత సక్సెస్ సాధించగలిగామండి. ఈ 15,000 మైల్ రాయి దాటడానికి 24/7 × 365 డేస్ చాలా శ్రమ పడ్డాము. ఎందుకంటే కార్డియాక్ సర్జరీ మేము టేకప్ చేసిన కేసెస్ చాలా వరకు అవుట్ సైడ్ రిజెక్ట్ చేసి వచ్చినవే. పంపింగ్ పవరు 35 దాటిన తర్వాత ఎక్కువ ఎవరు తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఆ పేషెంట్ రికవరీలో కానీ, చేస్తున్న సమయంలో కానీ, దాన్ని పోస్ట్ ఆప్గా చూసుకునేటటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ చేసిన తర్వాతనే పేషెంటు ప్రాణగండం నుండి బయటకు వచ్చి 10 సంవత్సరాల వరకు బతకగలిగినటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలి. అట్లాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొని బయటకు రావడానికి ఇది టీం వర్క్. పేషెంట్ హాస్పిటల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి ఎమర్జెన్సీగా మరలా పేషెంట్ బయటకు వెళ్ళి ఫాలోఅప్ వచ్చేంత వరకు కూడా బాధ్యతగా మేము చూసుకొని చేయటం వల్ల ఒకరికి ఒకరు యాడ్ అవుతూ ఈ 15,000 ప్రొసీజర్లు చేయటం జరిగింది. ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ఎండింగ్ దగ్గర నుండి ఒక
హార్ట్ అటాక్ వచ్చి ఒక గంటలోగా హాస్పిటల్కి వస్తే వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రికవరీ చేసే బాధ్యత మా పవన్ కళ్యాణ్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసే క్రమంలో ఏమైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే బ్యాకప్ ఇవ్వడానికి నేను భరత్ ఉన్నాము. మాకు ఎనస్థీషియా 24 hours కాసుకొని కూర్చోవడానికి డాక్టర్ వంశీ లాంటి ఇన్స్టిట్యూట్లో అందరం నిమ్స్ నుండి ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం.